ప్రభువుము కలిగిన దేవుని నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము నేను చదువుతున్నాను, మీరు వినండి, మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమ కనుపర్చువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారే మాన్పివేయుటకే నీ విరోధులను బట్టి బాలులకియో చంటి పిల్లలకియో స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసి చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటువాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటువాడు. దేవుని కంటే వాణ్ణి కొంచెము తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేయున్నావు. నీ చేతి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దావీదు గారు చెప్తున్నారండి. అంతేకాదు, నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ప్రభావం ఏమిటనేది అర్థమవుతుందండి. ఈ యొక్క మనం 5వ వచనంలో చూసుకున్నప్పుడు, దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేయున్నావు. మానవులు పెట్టేటువంటి కిరీటాలు ఉంటాయి చూడండి, దేవతలకు, దేవుళ్ళకు, మనుషులకు కూడా పెడుతూ ఉంటారు. అయితే దేవుడు పెట్టేటువంటి కిరీటము అది కనపడన కిరీటము. అది ఎప్పుడు కనిపిస్తుంది ఆ కిరీటం అని అంటే, ఆ గుర్తించే వారికి కనిపిస్తుంది, గుర్తించలేని వారికి ఆ కిరీటము అనేది కనపడదు. దేవుని బిడ్డలకు దేవుడు కొన్ని కిరీటాలు, అనేకమైనటువంటి కిరీటాలు అనేది ఉంచి ఉన్నాడు. అంతేకాదు ధరింపచేసి ఉన్నాడు. ఇక్కడ మనం కీర్తన 8వ అధ్యాయం మనం చదువుకున్నాం కదండి. అందులో 5వ వచనం చూస్తే ఏమంటున్నాడంటే, మహిమ ప్రభావములతో. మహిమ వేరు, ప్రభావము వేరు. ఒకటి మహిమ ఇస్తాడట, రెండోది ప్రభావము అనుగ్రహిస్తాడట. ఏంటంటే ఇది మహిమ ప్రభావములతో వారికి కిరీటము ధరింపచేస్తున్నాడు. ఈ కిరీటంలో అందరికీ, దేవుణ్ణి నమ్ముకున్న వారు అందరికీ కూడా ఉండదండి, కొందరికి మాత్రమే ఉంటుందండి. ఈ మహిమ కిరీటము మీకు కావాలా? మహిమ కిరీటము దేవుడు ధరించుకున్నాడా అంటే, మహిమ కిరీటాలు ఏమీ ధరించినట్లు ఫోటోలు చూపిస్తారు కానీ దేవుడు ముళ్ళ కిరీటము ధరించారండి. దేవుని ధరించుకున్నటువంటి కిరీటం కాదండి. దేవుడు మహిమ, ఆ యొక్క దేవుణ్ణి కనుగొన్న వారికి ఆ దేవుని యొక్క మహిమ, పరిశుద్ధత, ఆ గొప్పతనం అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి అర్థం కాదు. అందుకని అందరూ కూడా ఇందుకు ఏమంటున్నాడంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశమంతటా నీ మహిమ. ఏంటి? ఆకాశంలో నీ మహిమ ఉంది, భూమి మీద నీ మహిమ ఉంది. భూమి యొక్క ప్రత్యేకత, భూమి యొక్క గొప్పతనము, అసలు భూమి ఏమి ఇస్తుంది అనేది నువ్వు అర్థం చేసుకున్నట్లయితే దేవుణ్ణి ఆటోమేటిక్గా దేవుని నువ్వు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి దేవుడు కొంచెము, దేవుని కంటే కొంచెం తక్కువగా చేస్తున్నాడు. మనం చెప్పుకున్నాం కదండి, యేసు ప్రభువు వారి కంటే కూడా ఎక్కువ కార్యాలు మానవుడు చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఆత్మను రక్షించడమే కాదు, ఏదైనా కొంచెం కొద్ది వరకు. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది యేసు ప్రభువు వారికి, యెహోవాకి సొంతమై ఉన్నది. మనం కూడా అక్కడికి వెళితే మీరు కూడా దానికి వారసులు, మీరు కూడా దాన్ని వెళతారు. భూలోకమును ఎలాగైతే వెళ్తామో పరలోకమును కూడా ఆయా కార్యక్రమాలు, ఈ భూమి మీద ఏవే పనులు చేస్తున్నామో పరలోకములో కూడా అలాగే ఉంటుంది. భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది అని ఇక్కడ 9వ వచనం పైన 9వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో చెప్తున్నాడు. పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా
మా ప్రభువా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. దావీదు గ్రహించాడు, నేను గ్రహించున్నాను, నువ్వు గ్రహించున్నావా? దేవుని నామాన్ని మీకు ఉండును గాక, దేవుడు మీకు మేలు చేయబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.